Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 ప్రభానికి స్తోత్రం 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 తండ్రి. స్తుతి 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 స్తుతి. నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి నీకే స్తుతి 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 స్తుతి. సర్వకృపానిధి నీకే స్తోత్రం 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 తండ్రి. వందనములు 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 ప్రభా. మంచి కాపరి నీకే స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం 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 నాయన. గొప్ప దేవానికి స్తోత్రం 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 తండ్రి. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 నీకే వందనములు 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 తండ్రి. హల్లెలూయా 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 నీకే స్తోత్రం. హల్లెలూయా నీకే స్తుతి 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 స్తుతి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. వృద్ధులను ఆశీర్వదించండి ప్రభా, స్వస్థపరచండి నాయన. గృహములో ఉన్నటువంటి కుటుంబాలు ఎవరైతే రాలేకపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని లైవ్ వీక్షించడానికి సహాయం చేయండి. యవనస్తులను ఆత్మీయంగా బలపరచండి ప్రభా. సంఘములో ఉన్న ప్రతి యవనస్తుని ఆత్మీయంగా బలపరచండి, దీవించండి ప్రభా. వాక్యములు ఎదిగించండి ప్రభా. అయా నీ ఆత్మాభిషేకంతో నింపండి నాయన. స్త్రీలను బలపరచండి, ప్రార్థించే స్త్రీలుగా, కన్నీరు కార్చే ప్రార్థించే వనితలుగా చేయండి ప్రభా. విశ్వాస వనితలుగా చేయండి తండ్రి. ఆత్మీయంగా ఎదిగించండి, ఉజ్జీవముతో చురుకుదనముతో భక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభా గొప్ప దేవుడు నాయన. అయ్యా రావలసిన వారు తండ్రి ఇంకనూ తండ్రి త్వరగా నీ సన్నిధిలో ఉండగలుగుటకు నీ కృప చూపించండి ప్రభు. అలాగనే యేసయ్యా ఇదిగో తండ్రి సంఘంలో జరిగే కార్యక్రమాలని పాదాలు చెంత పెడుతున్నాం. అలాగనే ప్రతి కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా బలపరచండి ప్రభా. ఈ 40 దినాలు మంచి ఆధ్యాత్మిక పాఠాలు మేము నేర్చుకుంటుండగా ప్రతి వాక్యము నాయన మా హృదయాల్లో భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ప్రార్థన అనేటువంటిది, పరివర్తన అనేది, పశ్చాత్తాపము నాయన మాకు ఎంత గొప్ప ఆధ్యాత్మిక మెట్టులో మేము నేర్చుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ నడిపింపు, నింపుదల, ఆత్మ బాప్తిస్మము కూడా మా జీవితంలో మేము పొందుకోవాలి నాయన. అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకే స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. గొప్ప దేవానికే వందనాలు 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 ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం, నీకే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉపవాసం ఉంటున్న బిడ్డలను స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. ఎవరు బలహీన పడకుండా సహాయం చేయి తండ్రి. నీరస పడకుండా సహాయం చేయండి తండ్రి. ప్రతి యవనస్తుని ఆత్మీయంగా బలపరచండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ఆధ్యాత్మికంగా స్థిరపరచండి నాయన. విశ్వాసంలో బలపరచండి ప్రభువా. అయ్యా నీకే స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రం 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 తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికే స్తోత్రం 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 తండ్రి. మంచి కాపరి నీకే స్తోత్రం తండ్రి. విలువ పెట్టి మమ్మలను కొన్న దేవానికే స్తోత్రం అయ్యా. దేవాని రక్తము కార్చి మమ్మలను తండ్రి లోకములో నుంచి కొన్నటువంటి దేవానికే స్తోత్రం. పరిశుద్ధతను పరిశుద్ధతను మాలో చూడాలని ఆశపడుతున్నావు తండ్రి. దేవానికే స్తోత్రం. నిరూపాంతర అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి ప్రభా.
మా విశ్వాసము సన్నగిల్లిపోకుండా బలపరచండి తండ్రి. గుండె చెదిరిన వారిని బాగుపరిచే దేవుడు తండ్రి. బలహీనులకు బలమునిచ్చే దేవుడు ప్రభువా. అనారోగ్యం కలిగిన వారికి స్వస్థత ఇచ్చే దేవుడు తండ్రి. అయ్యా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ఆకాశమందుండి నరులను దృష్టిస్తున్నావు తండ్రి. అద్భుతాలు చేయి దేవునిగా ఉన్నావు ప్రభా. నీ స్తోత్రం దేవానికే, మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు ప్రభా. స్తోత్రం 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 తండ్రి. నా గొప్ప దేవానికే స్తోత్రం. మా మంచి కాపరి నీకే స్తోత్రం. మా రక్షణకర్త నీకే స్తోత్రం. మా ఆలోచనకర్త నీకే వందనాలు. బలవంతుడా నీకే స్తోత్రముల రాజా. అయ్యా నీకే వందనాలు ప్రభా. ఈ సాయంకాలము కూడా మమ్మల్ని బలపరచండి తండ్రి. నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికే వందనాలు 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 ప్రభా. మంచి దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. అద్భుతాలు చే దేవానికే వందనాలు ప్రభానికే స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. అందరం లేచి నిలబడదాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, జయము కలిగిన తండ్రి, నీ పాదాలకు వేలాది స్తోత్రాలయ్యా. ఈ సాయంకాలం మందు మరొక దినం నీ సన్నిధిలో నాయన నిన్ను మహింపరచడానికి నానా నీ యొక్క సిలువ ధ్యానాన్ని నాయన మేము ఈ దినము కూడా కలిగి ఉండడానికి నువ్వు ఇచ్చిన సహాయంకే వందనాలు ప్రభా. 13వ దినం తండ్రి, ప్రతి ఒక్కరూ ఆశ కలిగి ప్రార్థనా జీవితం పట్టుదల కలిగి నాయన ఏమాత్రము మిస్ అవ్వకుండా ఈ కార్యక్రమాలు వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి, నీ ఆత్మతో నింపండి, ఆత్మీయంగా బలపరచండి ప్రభా. ఈ కార్యక్రమాలు అయ్యా కేవలం మేము ఆత్మీయంగా ఎదగడానికి తండ్రి, మేము నాయన విశ్వాసంలో బలపడడానికి ప్రభా. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆత్మీయ సిద్ధపరచమని నాయన రావాల్సిన వారిని త్వరగా నడిపించి దూర ప్రాంతంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా వాక్యాన్ని వీక్షించి లైవ్ చూడడానికి నీ కృప చూపించమని, కార్యక్రమం అంతటిలో కూడా నీ ఉండి మహిమ పొందమని అయ్యా. వాయిద్యములతో మీరుండండి, పాటలతో మీరుండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సర్వశక్తి కలిగిన దేవా నీ కృపా బాహుల్యముతో మమ్మలను ఆవరించుకొని ప్రభా మమ్మలను నెంపమని ప్రార్థన చేస్తూ ఈ దినం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో కొన్ని పాటలతో దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, దేవుని సన్నిధిలో క్రమశిక్షణగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, చక్కగా పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుకుందామండి. మొదటిగా సిస్టర్స్ ముందుకు వచ్చినట్లయితే చూచి తిన్ కల్వారి దృశ్యం అనేటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తారు.
కన్నులలో రక్తము చిందెను, చూచితిన్ కల్వరి దృశ్యం. కన్నులలో రక్తము చిందెను, ప్రేమ గల మన ప్రియ యేసు మన కొరకు పడిన శ్రమలు. అవునయ్యా, ప్రేమ గల మన ప్రియ యేసు మన కొరకు పడిన శ్రమలు. చూచితిన్ కల్వరి దృశ్యం, కన్నులలో రక్తము చిందెను, చూచితిన్ కల్వరి దృశ్యం. కన్నులలో రక్తము చిందెను. చూచితిన్ కల్వరి దృశ్యం, కన్నులలో రక్తము చిందెను, చూచితిన్ కల్వరి దృశ్యం. కన్నులలో రక్తము చిందెను, ప్రేమ గల మన ప్రియ యేసు మన కొరకు పడిన శ్రమలు. ప్రేమ గల మన కొరకు పడిన శ్రమలు. Thank you, Lord. Thank you, Father. మనస్ఫూర్తిగా మన హృదయాలు తెరిచి పాడుతూ దేవుని స్తుతిద్దామండి. ఘోరముళ్ళ కిరీటమున్నది, ప్రియుని శిరస్సు పైన ముళ్ళ కిరీటము ఉన్నది. ప్రియుని శిరము పైన ఘోరముళ్ళ కిరీటమున్నది, మానవుల కలుషములచే రక్తం, మానవుల కలుషములచే ప్రవహించే శుద్ధ రక్తం. చూచితిన్ కల్వరి దృశ్యం, కన్నులలో రక్తము చిందెను, చూచితిన్ కల్వరి దృశ్యం. కన్నులలో రక్తము చిందెను, ప్రేమ గల మన ప్రియ యేసు మన కొరకు పడిన శ్రమలు. ప్రేమ గల మన ప్రియ యేసు మన కొరకు పడిన
హల్లెలూయా. మరొక పాట పాడదామండి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి నిన్ను కీర్తించేదన్ అని పాట మనమందరం కలిసి పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా
సంకేతమే ప్రభువా. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగా నీ పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగా నీ పొందగా. నాలో నా ఏ మంచి చూసావయ్యా నీ నామ చూపిరి నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. సమయంలో మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మన మధ్యన ఉన్న ఏం పేరు హెర్మోన్ పాప పాట పాడి దేవుని నామాన్ని మహింపరచాలని చిన్న పాప ఆశపడుతుంది కాబట్టి పాపకి ముందుకు వచ్చి పాట పాడుతుంది పాప. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిలువకు సాక్షిగా సాగిపోయేదను, సిలువకు సాక్షిగా సాగిపోయేదను. మార్గము సత్యము జీవము నీవేనని, మార్గము సత్యము జీవము నీవేనని. సిలువకు సాక్షిగా సాగిపోయేదను, సిలువకు సాక్షిగా సాగిపోయేదను. నా ఘోర స్థితిని మార్చితివే, నూతన
సాగిపోయేదను సిలువకు సాక్షిగా సాగిపోయేదను. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దామండి. చిన్న బిడ్డ ఎంత చక్కగా పాడిందండి దేవుని నామాన్ని, ఎంత చక్కగా కనపరిచింది. మరి ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఈ కార్యక్రమము, ఈ ధ్యానము ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. తల్లు వంచి ప్రభు వైపు చూద్దాం, ప్రార్థనలో ఏకీవించుదాం. ఎస్ లార్డ్, ఈరోజు ప్రభా సిలువకు సాక్షిగా నాయన మేము మా జీవితాల్ని మేము నీకు అంకితం చేసుకోవాలి ప్రభా. నీకు సాక్షులుగా మేము ఉండాలి ప్రభా. నాయన సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే కానీ జీవించుచున్న మాకు దేవుని శక్తి అని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు ప్రభా. నాయన ఇదిగో తండ్రి, పాట పాడిన చిన్న బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ సమయంలో నాయన మేము తండ్రి ఈ కార్యక్రమాలన్నీ కూడా, ధ్యానములన్నీ మా విశ్వాస జీవితాన్ని బలపరిచేటట్లుగా దేవా నీ సన్నిధిలో మేము ప్రార్థించి నీ సన్నిధిలో నీకు అప్పగించుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి ప్రభు వైపు చూద్దామని. నయో మిస్సెస్ ప్రార్థన చేయండి అమ్మ, వచ్చి ప్రార్థనలు నడిపించండి. ఈ దిన ధ్యానము దేవుడు తన ఆత్మతో మనల్ని బలపరచులాగున ప్రార్థనలో మనము ఎత్తి పట్టుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేస్తున్నాను. మహిమ ఘనతకరుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన నా తండ్రి దేవా, Yes, Lord. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. Yes, నీకు వందనాలు ప్రభా, వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి దేవా. Yes, Father. అనుదిన అనుక్షణము తండ్రి ప్రభా, అయ్యా నీ ద్రాక్షవల్లిలో తీగల వలె ప్రభా మీ మంట కట్టబడి తండ్రి నీ వాక్యములో ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ తండ్రి ప్రతి క్షణము అయ్యా ప్రతి నిమిషము నీతో గడుపుతుండగా దేవా, మధురమైన మంచి మాటలతో మంచి వాక్యములతో Yes, తండ్రి మీరు మమ్మల్ని నింపిన విధానం బట్టి మీకు కోట్లాది వందనాలు, Yes, కోట్లాది స్తుతులయ్యా ప్రభా. ఇంతవరకు తండ్రి అయ్యా ప్రార్థనలో ఏం శక్తి, ఎలాంటి శక్తిని పొందుకోవాలో ప్రభా అయ్యా పరిశుద్ధాత్ముడు మాతో నుండి మాకు ఎలాగా ప్రభా అయ్యా అనుదినం అనుక్షణం నిన్ను ఎలా స్తుతించాలి, ఆరాధించాలని ప్రభా మాకు నేర్పిస్తాడో దేవా. అన్ని విషయాల్లో ప్రభా మీ కృప నుంచి మాకు నేర్పించినందుకు మీకు కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులయ్యా ప్రభా. అవును తండ్రి, ఈ లోక బాప్టిజము ఈ లోకములో ఉన్న అయ్యా మనుషుల కొరకు తీసుకునేది కాదయ్యా ప్రభా. Yes. అయ్యా నీ అగ్ని బాప్టిజం, ఆత్మీయ బాప్టిజం దేవా, నీ పరిశుద్ధాత్మ అగ్నితో ప్రభా మా పైకి దిగిరండి నాయన యేసయ్యా. ఆత్మ నీదే ప్రభా, మా హృదయం నీదే ప్రభా. నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను గణపరచాలయ్యా. పెదవులతో స్తుతించి వదిలివేయటం కాదు ప్రభా అయ్యా. మా హృదయ పలక మీద ప్రభా అయ్యా అవి లిఖించబడి ఉండాలి తండ్రి. నీకు వందనాలు అయ్యా. నన్ను నా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అనుదినం అనుక్షణము ప్రభా అయ్యా బిడ్డలు నీ వాక్య కొరకు తండ్రి నీకు నువ్వు ఏమి మాట్లాడతావు మాట వినాలని ఆశపడి వచ్చిన నీ బిడ్డల్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి అయ్యా. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచావు ప్రభా అయ్యా. మరి జక్కయ్య ప్రభా అయ్యా ఆశపడ్డాడయ్యా ప్రభా, అది మనుషులు ఎవరికి తెలియలేదు ప్రభా, నీ ఒక్కడికే తెలిసింది తండ్రి. ఏసే జక్కయ్యను స్థలానికి వచ్చి నువ్వు ఆగావు ప్రభా అయ్యా. మా ఆశను చూస్తున్నావు ప్రభా, మా కోరికను చూస్తున్నావు తండ్రి. మాకు వచ్చిన ప్రతి అడ్డులు ఆటంకాలు తొలగించే ప్రభా నీ సన్నిధిలో ఉండాలని ప్రభా వేగిరి పడుతుండగా ప్రభా మమ్మల్ని తీసుకొచ్చావు తండ్రి. నీకు కోట్లాది వందనాలు ప్రభా. మా ఆశ నీవై తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు కోట్లాది వందనాలు అయ్యా. ఏనున్నా ఏమి లేకపోయినా ప్రభా అయ్యా నీ ఉంటే చాలయ్యా, నీ ఆత్మ ఉంటే చాలు తండ్రి, నీ శక్తి ఉంటే చాలయ్యా. నీ వాక్యం ఒక్కటి మమ్మల్ని బలపరుస్తుంది ప్రభా అయ్యా. నీకు అందుకు గాను కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా. నా సంఘాన్ని సిద్ధపరచండి ప్రభా. నా సంఘము ప్రభా ప్రభా అన్ని పనులు ప్రభా విపరీతమైన పనులు పెట్టుకుంటున్న నా బిడ్డల బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి
మాట్లాడండి ప్రభా. అయ్యా రావాలని ఆశ కలిగించు ప్రభా. అయ్యా రావాలని ఆశ కలిగించయ్యా ప్రభా. నీ దృష్టిని కలిగించు తండ్రి ప్రభా. అయ్యా అందరితో మాట్లాడి ఉన్నాం ప్రభా. అయ్యా ఎంతగా ప్రభా మేము మాట్లాడినా ప్రభా వారు పెడచవని పెడతారేమో తండ్రి. నీ ఆత్మ సంధించు ప్రభా. అయ్యా నీ ఆత్మ సంధించయ్యా ప్రభా. అయ్యా నీ చేతులకు అప్పగిస్తుండగా బిడ్డలు జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా సంగమగా కూడి వచ్చి నిన్ను స్తుతించాలి ప్రభా, నిన్ను ఆరాధించాలి తండ్రి. అయ్యా అలా ఆశపడుతుండగా తండ్రి ప్రతి ఒక్కరిని పురుగొల్పమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తుండగా దేవా ఏస్తున్నామని నీ కృప కాపుదల కంచి ఇచ్చినందుకు వందనాలు. మా పాటల్లో ఉన్నావు తండ్రి ప్రభా. ఇప్పుడు పాడిన ప్రతి చంటి బిడ్డ ఆ బిడ్డని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇది మొదలుకొని ఎల్లకాలము ప్రభా నీ దీవెనాశీర్వాద బిడ్డపై వచ్చాయి. అయ్యా నీ ఒక సాధనముగా బిడ్డను వాడుకో తండ్రి దేవా. అయ్యా వందనాలు. ఎవరిని ఎప్పుడు వాడుకుంటే అది నిశ్చితమైంది ప్రభా. అయ్యా ఎందుకు పనికిరాని మమ్మల్ని నీ నామలో వాడుకుంటున్న విధానం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా. ఏ పాటి వారు అయ్యా మా పట్ల నీ కృప కనికరమించిన దేవా నీకు వందనాలు. ప్రతి బిడ్డపై నీ కృప కనికరం దయచేయండి. నా సంఘ కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యగారు నమ్మగారిని బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా మా కొరకు ప్రభా అయ్యా ఎంతగా తండ్రి ప్రభా తప్పిస్తున్నారయ్యా. సంఘం కొరకు ఎంతగా తప్పించి ఆశనిచ్చావు తండ్రి. అయ్యంత ఆత్మీయ తల్లిదండ్రి సంఘాన్ని ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు ప్రభా. ఎంత మంచి వాక్యం లేకపోతే ప్రభా నీ మేమైపోదామా తండ్రి. అయ్యంక నువ్వు లోతైన మర్మాలు తెలుసుకోవడానికి మా హృదయాన్ని తెరవండి ప్రభా. మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. వందనాలు వందనాలు. అయ్యగారిని ఏడంతల ఆత్మతో అభిషేకించయ్యా ప్రభా. నీ మాట మాట్లాడుచుండగా నీవే అభిషేకించే దేవుడు అన్నావు ప్రభా. నీకు వందనాలు. ప్రతి మాట నీదే మేము తీసుకుంటుండగా ఏసునామని నీ కంచి వేసి కాపాడమని కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా ఈ ప్రార్థన ఆదరించి అంతవరకు నువ్వే ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తునామని ప్రార్థన విజ్ఞాపనలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ సమయంలో మరొక ప్రార్థన చేసుకుందాం. మేరీ ముత్యం గారు వచ్చారండి. వచ్చినట్లయితే ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించండి సిస్టర్. ఏదైనా ధ్యానాంశాన్ని అలాగనే సంఘాన్ని సంఘ బిడ్డలను దైవజనులను మనం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామండి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రము 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 స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధుడా జీవం గల మా దేవ గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా అద్భుతాలు చేయవాడా సమాధానకర్త సదాకాలం జీవించుతున్న గొప్ప దేవా నీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటామయ్యా. అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవయ్యా నీకే స్తోత్రాలు. అయా ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నామములు ఏకీపించి ప్రార్థిస్తారో ఆరాధిస్తారో ప్రభువా వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన మా గొప్ప దేవుడా నీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకున్నాం ప్రభువా నీకే వందనాలు. అయ్యా సిరుదిన జ్ఞాన కూడికల్లో నా ప్రభువా అయ్యా 12 దినములు మీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి ప్రభువా 13వ దినంలో మమ్మల్ని ప్రవేశింపచేసిన ఆయన ఈ దినం ఏ వాక్యంతో మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నారో ప్రభువా ఆ వాక్యం మా హృదయంలో ఫలించలాగా సహాయం దయచేయండి ప్రభువా నీకే స్తోత్రాలు. అయ్యా పరిశుద్ధాత్మ బాప్తిసంలో నాతో మాట్లాడుతున్నావు. అయ్యా బాప్తిసం పొందుకుంటే నా ప్రభు నీ శక్తిని మాకు అనుగ్రహిస్తానన్నావు ప్రభు నీకే వందనాలు. అయ్యా భాషలతో మాట్లాడే వరం మేము పొందుకుంటామని చెప్పి ఉన్నావు ప్రభు నీకే వందనాలు. అయ్యా మా ఆత్మలో ప్రక్రియ జరుగుతుందని చెప్పి ఉన్నావు ప్రభు నీకే స్తోత్రాలు. అయ్యా క్రీస్తు స్వరూపంలోకి మేము మారుతామని పరివర్తన చెందుతామని మాతో సూటిగా మాట్లాడి ఉన్నావు ప్రభువా నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభువా నీలో ఫలించి అంటగట్టే బిడ్డలుగా ఉండగలిగే కృపను మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా నీకే స్తోత్రాలు. అయ్యా మా అతిక్రమములు దోషములు పాపములు క్షమించండి అయ్యా. మా బలహీనతలన్నిటి నుంచి మాకు విడుదల కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నోటి ద్వారా చేతి ద్వారా కంటి ద్వారా తలంపుల ద్వారా ఊహల ద్వారా ఆలోచన ద్వారా ప్రతి పాపమును యేసుక్రీస్తు నామములో క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా నీకే వందనాలు. అయ్యా నీ నామములో తప్ప మాకు ఎక్కడా లేదయ్యా నీకే స్తోత్రం. అయ్యా మా కోసం కలవరి శిలువలో రక్తము కార్చినవయ్యా. మా పాప శాపముల నిమిత్తమే నువ్వు రక్తము కార్చావు ప్రభువా నీకే వందనాలు. అయ్యా నువ్వు కార్చిన రక్తంకే మాకు రక్షణ అనుగ్రహించావు ప్రభువా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా మీరు ఇచ్చిన రక్షణ మేము కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తగ్గింపు జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. పశ్చాత్తాప హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. పరివర్తన కలిగిన జీవితాలు మాకు దయచేయండి అయ్యా. ఆత్మ బాప్తిసం మాకు అనుగ్రహించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీకే వందనాలు. అయ్యా నీ నింపుదల మాకు కావాలి ప్రభువా. నీ నడిపింపు మాకు కావాలి ప్రభువా. ఆత్మ వరాలతో ఫలాలతో నింపండి అయ్యా. నీ అభిషేకం మాపై కుమ్మరించండి ప్రభువా నీకే వందనాలు. అయ్యా ప్రతి బిడ్డను సరిచేయండి ప్రభువా. నీలో ఆత్మలో ఫలించే బిడ్డలుగా మార్చండి ప్రభువా నీకే వందనాలు. అయ్యా మమ్మల్ని సరిచేసి నీ కృపా కాపుదల
భద్రత మాకు నిండుగా తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా రావాల్సిన ప్రతి బిడ్డను సకాలంలో నీ మందిరానికి తోడుకు రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా బలహీనై ఉన్న వారిని బలపరచండి. అయ్యా నీ ఆత్మతో వారిని తాకండి ప్రభువా. అయ్యా నీ నిష్కలంకమైన రక్తంతో వాళ్ళని శుద్ధీకరించండి. అయ్యా వాళ్ళని పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకే వందనాలు. అయ్యా చదువుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రతి ఒక్కరికి నీ సమయోచితమైన జ్ఞానం దయచేసి అందరూ బాగా చదివి మంచి ర్యాంకులు పొందుకోగల కృపను దయచేయండి ప్రభువా. నీకే వందనాలు. అయ్యా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించండి. అయ్యా ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి ప్రభువా. నీకే వందనాలు. అయ్యా గతించిన సంవత్సరం కుటుంబాలుగా నీ సందులో గడిపామయ్యా. ఈ సంవత్సరం కూడా నా దేవా నీ సిలువ ధ్యాన కూడికలు కుటుంబాలుగా నీ సన్నిధిలో గడపగలిగే కృపను మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా, వారిని దర్శించండి మా ప్రభువా. నీకే స్తోత్రాలు. కావలసిన సమస్తము సమకూడి జరుగులాక ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చి ప్రభువా నీ మందిరానికి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకే స్తోత్రాలు. అయ్యా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, స్త్రీలను, పురుషులను, వృద్ధుల్ని సమస్తమును మీరు స్వాధీనపరచుకొని వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మా దైవజనులతో అభిషేకించండి. ఆయన నోటి కోరగాడు మీరే మాట్లాడి ఆయన పనుల్లో ఆయన రాకపోకలు మీరు తోడే నడిపించమని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ నుంచి, శక్తి నుంచి, బలం ఇచ్చి, అయ్యా జ్ఞానం ఇచ్చి, పరిశుద్ధాభిషేకం ఆ బిడ్డపై కుమ్మరించి మీరే తెచ్చుకోమని అమ్మగారిని దీవించి ఆశీర్వదించి చేస్తున్న విజ్ఞాపన మీరు ఆలకించి సమాధానం దయచేయమని ఇచ్చిన 5 బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. వారి పట్ల, వారి భవిష్యత్ పట్ల నీ ప్రణాళిక చిత్తం నెరవేర్చి మీరే మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరి పొందుకోమని ఈ కూడిక ఆది నుంచి అంత వరకు మీరే అధ్యక్ష ఉంచి నడిపించి మీరే మహిమ తెచ్చుకోమని నీ రాకడాల్సింది మరొకసారి మేమందరము కలిసి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను కనిపించే భాగ్యాన్ని దయచేసి మీరొక్కరే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీరేం చెందుకుంటారు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మన మధ్యన రెవరెండ్ డాక్టర్ థియోడర్ వెస్లీ గారు మనకి దేవుని వాక్య ధ్యానాన్ని ఈ దినం మనకు అందిస్తారండి. Good evening, praise the Lord. శుభ సాయంకాలం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Once again, it's a privilege to all of us to be in the wonderful place where God dwells. మరొకసారి దేవుడు నివసించే ఈ అద్భుతమైన స్థలములో మనందరూ కూర్చొని ఉండుట గొప్ప ధన్యకరము. And one time David was writing like this. ఒకసారి దావీదు ఇలాగున రాస్తున్నాడు. So spending in God's presence one day is more than 1,000 days. ఒక్క రోజు నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. And so we are spending here maybe 2 hours in the presence of the Lord. బహుశా దేవుని సన్నిధిలో 2 గంటల సమయాన్ని మనం గడుపుతున్నామేమో. You are so blessed in your life. మీ జీవితంలో అది మీకు ఎంతో ఆశీర్వాదకరం. Right now the anointing of God is coming upon you. ఇప్పుడు దేవుని అభిషేకము మీ మీదకి రాబోతున్నది. So tonight I am going to talk to you about the Holy Spirit. ఈ రాత్రికాల సమయమున పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. And we have seen the the works of the Holy Spirit in a person. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూసి ఉన్నాం ఇప్పటికే. మనము దేవుని యొక్క సన్నిధిలో లేక దేవుని యొక్క సంఘములో పరిచర్యలో లేక బైబిల్ చదివేటువంటి సందర్భములలో మనకి ఎదురుపడేటువంటి అనేకమైనటువంటి మాటలు, పరిశుద్ధాత్మను గూర్చిన మాటలను మనము చూస్తున్నాం. అందులో ఒకటి ఏమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము, రెండవది ఏమిటంటే పరిశుద్ధాత్మ నింపుదల, మూడవది ఏమిటంటే పరిశుద్ధాత్మ నడిపింపు, నాలుగవది పరిశుద్ధాత్మ అభిషేకము, ఐదవది పరిశుద్ధాత్మ వరములు, ఆరవది పరిశుద్ధాత్మ ఫలములు అని మనం చూస్తున్నాం.
ఇవి కొన్నిసార్లు మనము చదువుకుంటూ వెళ్ళిపోతుంటాము. వాటి మధ్య ఉన్నటువంటి తారతమ్యము కానీ వాటి మధ్య ఉన్నటువంటి ఆ పోలికలు కానీ మనము సాధారణంగా గమనించము. So there is a lot of difference to each and every a word that we read on the screen. మరి స్క్రీన్ మీద చదువుతున్న ప్రతి మాటకి కూడా వ్యత్యాసం ఉన్నది, పోలికలు ఉన్నాయి. A baptism of the Holy Spirit is not the filling of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మ, పరిశుద్ధాత్మ నింపుదల ఒకటి కాదు. So there is a vast difference between these two words. రెండు మాటలు కూడా ఎక్కువ వ్యత్యాసం ఉండటం మనం చూస్తామండి. ఒకదానికి మరొకదానికి చాలా వ్యత్యాసము, లేదంటే ఆత్మీయమైనటువంటి మరి తేడా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము నిజానికి ఈ దినము నేను మీతో ఏమి మాట్లాడాలనుకున్నానంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన తర్వాత ఆ వ్యక్తిలో కలుగు మార్పులు ఏమిటి అనేటువంటివి నిన్నటి దినాన్ని కొంతవరకు మనము చూసాము. అయితే ఈ దినాన్ని భాషలు అనేటువంటి అంశమును గురించి నేను మీతో మాట్లాడాలని ఆలోచన నేను చేయడం జరిగింది. ఈ భాషలు మాట్లాడుట అనేటువంటిది అంటే మానవునికి కొంచెము అర్థము కానటువంటి విషయమే. భక్తుడైనటువంటి పౌలు సంఘములకు వ్రాస్తూ ఆయన ఏమి వ్రాస్తున్నాడంటే, ఒకడు భాషతో మాట్లాడినప్పుడు, అంటే భాషలని రెండు రకముల భాషలుగా భక్తుడైనటువంటి పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు. అందులో మొదటి భాష ఏమిటంటే దేవదూతల భాషని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మీకు తెలుసు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉంటుంది. ఎవరైనా చదువుతారా ఆ మాటని? అది మొదటి కొరింథీయులు కదండి. ఎస్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం, ఐ థింక్ సో. So I want you to just get into that chapter. We are going to look at the very important words and also experience in the Holy Spirit. దేవుని గ్రంథంలో ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మ అనుభవాలు మనం చదువుదామండి. Yes, please. Can you read? దయచేసి చదువుదామా? Yes, please. Can you read? మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే, ఎస్ చాలను. అనగా భక్తుడైనటువంటి ఈ పౌలు ఏమి మాట్లాడుతున్నాడంటే ఆయన, సో దేర్ ఆర్ two languages in the world. ఈ లోకంలో రెండు భాషలు ఉండటం మనం చూస్తాము. The first language is a language of the people. మొట్టమొదటి మానవుని భాష. మానవుని భాషలు అంటే అందరికీ తెలిసిన విషయమే. మన భాష తెలుగు భాష, ఇది మానవుని భాష. కొంచెము మనము ఆ ప్రయాణం చేసి 100 కిలోమీటర్లు శ్రీకాకుళం నుంచి వెళ్ళామనుకోండి, అక్కడ ఒడియా భాష ఉంటుంది, అది కూడా మానవుని భాషే. మీకు తెలుసో తెలీదో, భారతదేశంలో 3500 భాషలు ఉన్నాయటండి. మనలో చాలామందికి తెలియదు. మనకి తెలిసిన భాష ఏమిటంటే హిందీ భాష, లేకపోతే తమిళము, తెలుగు, కన్నడ, ఇలాంటి భాషలు. వీటిని అంటే మేజర్ లాంగ్వేజెస్ అంటారు, అంటే ఎక్కువగా మాట్లాడే భాషలు ఇవి. అయితే కొండ ప్రాంతములలోకి మీరు వెళ్ళేటప్పటికి అక్కడ గ్రామానికి భాష మారిపోతుందండి. అది కోందు భాష మాట్లాడతారు, కోయవారు కోయ భాష మాట్లాడతారు. అంటే భాషలు ఎలాగున అభివృద్ధి అయ్యాయో, ఎక్కడ నుంచి ఈ భాషలన్నీ కూడా పుట్టుకొని వచ్చాయో దేవుని యొక్క గ్రంథములో చాలా స్పష్టంగా వ్రాయబడింది. భారతదేశంలోనే
3500 భాషలుంటే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన తెలుగులో పాపము అనే మాట ఉంది కదండి. ఇండోనేషియాలో ఈ పాపము అంటే అర్థం ఏమిటంటే దోశ అని అర్థం అంటున్నది. అంటే మనం ఇక్కడ దోశ అనే మాట అనే మాట ఉంది కదండి, దోశలు మనం తింటాం కదా. ఈ దోశ అనేటువంటి మాట ఆ దేశంలో మనం వాడామనుకోండి, అక్కడ దాని అర్థం ఏమిటండి? పాపము. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రతిరోజు దోశ తినేవాళ్ళు ఏం తింటున్నారండి అంటే వాళ్ళ దృష్టిలో పాపం తిన్నారు. సో ద లాంగ్వేజెస్ ఆర్ వెరీ డిఫరెంట్, thousands of languages in the world. ఈ ప్రపంచంలో చూసినట్లయితే 1000 కొలది భాషలు అన్నిటికీ ఎంతో వ్యత్యాసం ఉన్నది. And different people speak the different languages. వివిధమైన ప్రజలు వివిధమైన భాషలలో వారు మాట్లాడతారు. సో అలాంటి భాషలను దేవుని గ్రంథములో ఎలాగున చెప్పబడదంటే అవి ఏ భాషలని వ్రాయబడిందని? మనుష్య భాషలు అని వ్రాయబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, so we all speak the languages of people. మనమందరం కూడా మనుష్యుల భాషలు మాట్లాడుతున్నాము. So the Bible talks about the different and the second language. బైబిల్ గ్రంథం మరొక భాష గురించి మాట్లాడుతుంది. It's called the languages of angels. దానిని దేవదూతల భాషలు అంటారు. అనగా దేవదూతలు మాట్లాడేటువంటి భాష మామూలుగా చూస్తే మనుషులకు అర్థము కానటువంటి భాష. ఈవెన్ ఒరిస్సా వెళితే ఒడియా కూడా మనకు అర్థం కాదు. ఈ లోకంలో కొన్ని భాషలు, చాలా భాషలు మనకు తెలియదు, మాట్లాడినప్పుడు మనకు అర్థం కాదు. అయితే ఈ మానవ భాషలను అలా పెడితే భక్తుడైనటువంటి పౌలు చాలా లోతైనటువంటి ఒక మాట వాడుతాడు. ఏమిటంటే దేవదూతల భాష అని వ్రాయబడింది. మీకు తెలుసు కదండి, లోకములు ఎన్ని ఉన్నాయి? లోకములు ఏంటంటే ఒకటి పరలోకము, రెండవది ఏంటంటే దేవదూతల లోకము, మూడవది ఏమిటంటే మనుష్య లోకము, నాలుగవది ఏమిటంటే జంతులోకము, అంటే ఇంకా క్రిందకి భూమి క్రిందకి వెళ్ళిపోతే మృతుల లోకము అని ఇలాగ లోకాలన్నీ ఉన్నాయన్నమాట. సో దేవదూతల యొక్క భాష మన భూమి మీద మాట్లాడరు. ఎందుకంటే ఆ భాష ఎక్కడ మాట్లాడతారంటే దేవదూతల లోకములో మాట్లాడతారు. అయితే భక్తుడైనటువంటి పౌలు ఏం చేస్తున్నాడంటే ఈ భూలోకములో కూడా దేవదూతల భాషలు మాట్లాడేటువంటి ఆ యొక్క ఆ పరిస్థితి ఉంటుంది. ఎవరికి అంటే, సో ద బైబిల్ సేస్ ఇఫ్ యు ఆర్ filled with the Holy Spirit, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే, if you are led by the Holy Spirit in your life, మీ జీవితంలో మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే, so you will be speaking the languages of angels. మీరు కూడా ఈ దేవదూతల భాషలలో మాట్లాడతారు. అంటే దేవునికి ఏ భాష అర్థమవుతుంది అని ఒకవేళ మనం ఆలోచన చేసాం అనుకోండి, నువ్వు ఏ భాషలో ప్రార్థించినా ఆయనకి అర్థమవుతుంది. అలాంటప్పుడు దేవదూతల భాషలు మాట్లాడటం అనేటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తే అదొక మరి పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి వరము అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతూ ఉందన్నమాట. ఒకసారి భక్త్ సింగ్ గారు, మీకు తెలుసు కదండి, భక్తుడైన భక్త సింగ్, ఆయన హెబ్రోన్ అనేటువంటి ఒక పెద్ద క్రైస్తవ సంస్థను నిర్మించి 100,000 సంఘాలు కట్టినటువంటి గొప్ప దైవజనుడు. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో అన్నాడటండి, నా కుమారుడా భక్త సింగ్, నీవు అమెరికా ప్రయాణము చెయ్యి, నువ్వు అమెరికా వెళ్ళు నువ్వు అని మాట్లాడేట. భక్త్ సింగ్ గారు అన్నారటండి, ప్రభువా నేను అమెరికా వెళితే ఏం చేస్తాను అక్కడ, నాకు ఇంగ్లీష్ రాదు నాకు అంటే. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడటండి, నేను నీకు చెప్పాను,
నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు ఈయన వీసాకి అప్లై చేశాడు. వీసా వచ్చింది. అమెరికా దేశము వెళ్ళాడు. అమెరికా దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక మరి క్రైస్తవ సంఘములో లేక చర్చ్లో ప్రసంగించమని కోరారటండి. ఇవన్నీ కూడా వాస్తవాలు, ఇవన్నీ కూడా కట్టుకథలు కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ప్రభువా నాకు ఇంగ్లీష్ రాదు, అయిన వారు మరి వాక్యం చెప్పమంటున్నారు, నా సాక్ష్యము పంచుకోమంటున్నారు. ఏం చేయాలి ప్రభు అంటే ద హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళు, అక్కడ నిలబడు అని చెప్పాడట. అక్కడ నిలవబడినప్పుడు అనర్గళంగా ఇంగ్లీష్ భాషలో సాక్ష్యము చెప్పారటండి, ఆయన ప్రసంగము చేశారటండి. అది అంటే దేవుని యొక్క అతీతమైనటువంటి ఆ శక్తి లేక అద్భుతములు అనగా మానవుని యొక్క సొంత మేధస్సుతో కానీ, మానవుని యొక్క బలముతో కానీ, మానవుని యొక్క చాకచక్యమైనటువంటి ఆ తలాంతలతో కానీ చేయలేనటువంటి కార్యములను దేవుడు ఒక దైవజనుని చేత అక్కడ చేయించినట్లుగా తన పుస్తకములో ఆయన వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. So God can do anything in your life. కనుక దేవుడు మీ జీవితంలో ఏదైనా చేయగలడు. Maybe you are not able to speak a language in your life. బహుశా ఒక భాషను మీ జీవితంలో మీరు మాట్లాడలేకపోతున్నారేమో. ఆయనకి ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్లో ఆయన ఏం చేశారండి, ప్రసంగించారన్నమాట. సో అదే విధంగా భక్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే మీరు మనుష్య భాషలతోనూ, రెండవది ఏమిటంటే దేవదూతల భాషలతో కూడా మనము మాట్లాడుతున్నాం. అందుకనే భాషలు మాట్లాడేటప్పుడు మనకి ప్రక్కవారికి ఎందుకు అర్థం కావదంటే ఆ వ్యక్తి దేవదూతల భాష మాట్లాడుతున్నాడు అంటే ఆ భాష మాట్లాడడం వల్ల ఏమిటి ప్రయోజనము అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, భక్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే అతడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆయన నేరుగా దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మనము చూద్దాం. ఒకసారి ఒక వచనాన్ని మనం చూద్దాం. రైట్, ఆ మాట ఒకసారి చదవండి సిస్టర్. ఒకడు రైట్, ఆ మాట చదవండి. మనుష్య భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నీవు మాట్లాడినను. ఎస్, ఆహా, చాలండి, థ్యాంక్ యూ. సో కనుక భక్తుడైనటువంటి పౌలు ఒక లోతైనటువంటి సంగతి ఏం మాట్లాడుతున్నాడంటే దేవునిలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దేవదూతల భాషను వారు మాట్లాడతారు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుట మనము చూస్తూ ఉన్నాం. అందుకనే అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో చూడండి ఒకసారి, అక్కడ కూడా వారు భాషలు మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. చదవండి దయచేసి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ, గమనించండి, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై. సో when you are filled with the Holy Spirit, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతారో, so the first thing what will happen, you will receive the power into your life. మొట్టమొదటిగా మీ జీవితంలో మీరు శక్తిని పొందుకుంటారు. And then secondly you will become a testimony for God in the world. రెండోదిగా ఈ లోకంలో దేవుని కొరకు ఒక సాక్షిగా మీరు మార్చబడతారు. Third blessing, when you are filled with the Holy Spirit, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందుతారో, అక్కడ 3వ ఆశీర్వాదం ఏమిటంటే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ నింపుదల జరిగినప్పుడు ఏమిటంటే మీరు శక్తిని పొందెదరు, రెండవది మీరు సాక్షులై ఉందరు, మూడవది ఏమిటంటే అక్కడ ఏమి వ్రాయబడిందండి, పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ వారికి ఏమి అనుగ్రహించిందటండి, వాక్ శక్తిని ఇచ్చిందట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే భక్తుడైనటువంటి పౌలు ఒక మాట మాట్లాడతాడని. ఏమని మాట్లాడతాడంటే, నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు
వట్టి మాటలతో నేను రావట్లేదు, శక్తితోనూ ప్రభావముతోనూ నేను మీ దగ్గరికి వస్తున్నాను. అంటే మనుష్యులు మాట్లాడేటువంటి మాటలు ఏమిటంటే ఆ మాటలలో శక్తి లేకపోతే అక్కడ అది పని చేయదు. ఇప్పుడు ఉదాహరణకి ప్రసంగం చేస్తున్నాం, ఇక్కడ ఊరికనే ఖాళీ మాటలు చెప్తున్నాం అనుకోండి, కూర్చున్న వారిలో పరిశుద్ధాత్మని కార్యము జరగదు. అక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని శక్తి చేత నింపబడినప్పుడు ఎవ్రీ వర్డ్ దట్ గోస్ ఇట్ విల్ చేంజ్ దేర్ లైఫ్. ఏ మాట అయితే వెల్లడవుతుందో ఆ మాట వారి జీవితాన్ని మార్చివేస్తుంది. ఎవ్రీ వర్డ్ దట్ స్పీక్స్ ఇట్స్ గోయింగ్ టు చేంజ్ ద పీపుల్. ఏ మాట అయితే ఉచ్చరించబడుతుందో అది ప్రజల జీవితాన్ని మార్చివేస్తుంది. Every word that spoke it's going to change. ఏ మాట అయితే వెల్లడవుతుందో ఆ మాట వారి జీవితాన్ని మార్చివేస్తుంది. అనగా నీ యొక్క మాటలో శక్తి ఉంటే ప్రపంచమే మారిపోతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఎహెస్కేలు అనేటువంటి భక్తునితో దేవుడు ఏం మాట్లాడాడండి? ఎహెస్కేలు, నువ్వు లోయలోనికి వెళ్ళు, ఎండిపోయిన ఎముకలతో నువ్వేమి చేయమన్నాడండి? మాట్లాడు అన్నాడు అన్నమాట. ఎహెస్కేలు అక్కడ మాట్లాడిన మాటలు ఒట్టి మాటలు కాదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఒక దైవజనుడు కానీ లేకుంటే ఒక విశ్వాసి కానీ నీ మాటలలో దేవుని శక్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని. అది నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన విధంగా వారు ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు వారికి దేవుడు ఏమి కలుగు చేస్తాడంటే వాక్, శక్తి. ఈ రెండు గుర్తుంచుకోండి. వాక్ అంటే మాట, శక్తి అంటే ప్రభావము. ఈ రెండు కలిస్తే నువ్వు ప్రపంచాన్ని జయించేయచ్చు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది అంటారు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటో తెలియదు కానండి, మనం ఒకటి అనుకుని అక్కడికి వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అనుకున్నది కాకుండా అతను చెప్పిందే వీళ్ళు ఏం చేస్తారటండి, మారిపోతారన్నమాట. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళకముందేమో ఏవేవో ఆలోచన చేస్తారు, అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు మరి మార్పు వారిలో వస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. సో when you have word with a power, ఎప్పుడైతే మీ జీవితంలో వాక్ శక్తి అనేది మీకు అనుగ్రహించబడుతుందో, so it will come when you are filled with the Spirit of God. మీరు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు అది చోటు చేసుకుంటాది. So the power in your words is going to come when you are anointed by the Holy Spirit. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా మీరు అభిషేకించబడతారో ఈ వాక్ శక్తి మీకు అనుగ్రహించబడతాది. అందుకే దేవుని యొక్క వాక్యములో ఏమి వ్రాయబడుతుందంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మము, ఒక వ్యక్తి ఆత్మతో నింపబడినప్పుడు ఏమి జరుగుతుందంటే 3-4 ఆశీర్వాదములు, మార్పులు జరుగుతాయి. మొట్టమొదటిది ఏమిటంటే వారికి ఏమి అనుగ్రహించబడుతుందండి? శక్తి నొందెదరు. రెండవది ఏమిటంటే సాక్షులై ఉందరు. మూడవది ఏమిటంటే వాక్ శక్తి దేవుడు వారికి ఇస్తాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తా ఉన్నాం. పరిచర్యలో గొప్ప మార్పు ఒకటి వస్తుందండి. మీలో మరి గమనించారో లేదో నాకు తెలియదు. అంటే నేను గతించిన ఒక 20-25 సంవత్సరాలు నుండి నేను ఈ ప్రభు పరిచర్యలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి మార్పు ఏమిటంటే, పురుష ప్రసంగికుల కంటే స్త్రీ ప్రసంగికుల సంఖ్య చాలా ఎక్కువ పెరిగిందండి. మీరు గమనించండి. ఈవెన్ యూట్యూబ్లో కానీ, ఈవెన్ సంఘాల్లో కానీ, ఈవెన్ సభలలో కానీ సాధారణంగా ఒక 15 సంవత్సరాల క్రిందట, 20 సంవత్సరాల క్రిందట ఎక్కువ పురుష ప్రసంగికులే, అనగా దైవజనులే అక్కడ ప్రసంగిస్తూ ఉండేవారు. అయితే రాను రాను ఏమైందంటే పరిశుద్ధాత్మని యొక్క ఆ అభిషేకము, పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క
కార్యము నింపుదల ఏమైందంటే దేవుడు స్త్రీ జనాంగంపై ఆయన వారి మీద కృమ్మరిస్తూ ఉన్నాడు అన్నమాట. అందువలన ఎక్కడికంటే వెళ్ళండి, నలుగురు స్పీకర్స్ ఉంటే అందులో డెఫినెట్గా ఒకరో ఇద్దరో స్త్రీ ప్రసంగికులు మనం చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా ఈ గృహ దర్శనలు చేసేవారిలో కానీ, లేకపోతే ఈ పరిచర్య చేసేవారిలో కానీ స్త్రీలు కూడా గుంపు గుంపులుగా వారు సిద్ధపడి అనేకులకు వారు మరి ఆ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడము, సాక్ష్యము చెప్పడము, వారిని సంఘానికి చేర్చుట అనేటువంటి ప్రక్రియ మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. So God is moving his anointing from men to the women in these days. ఈ ఆధునిక దినాల్లో దేవుడు పురుషుల మీద కంటే స్త్రీల మీద ఆత్మని ఎక్కువగా కుమ్మరిస్తున్నాడు. And God looking for a powerful women. దేవుడు శక్తివంతమైన స్త్రీల కొరకు ఎదురుచూస్తున్నాడు. God looking for a obedient women. దేవుడు విధేయత కలిగిన స్త్రీల కొరకు ఎదురుచూస్తున్నాడు. God looking for the women that are available to the Lord. ఎవరైతే దేవునికి అందుబాటులో ఉన్నారో వారి కొరకు దేవుడు ఎదురుచూస్తున్నాడు. So the word of God says, when you are filled with the Spirit of God, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతారో, so your words will be filled with the power of God. మీ మాటలు శక్తివంతమైన మాటలుగా ఈ మార్చబడతాయి. నోటిలో ఉన్న వాక్కు అది ఎలా మారిపోతుందంటే శక్తిగా మారిపోతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక ఉదాహరణ నేను చెప్తాను. నేను ఒక చర్చిలో పాస్టర్గా ఉన్నాను. ఆ సమయంలో వైజాగ్లో కాదు ఇది. అప్పటికి నాకు ఇంకా బహుశా వివాహం కూడా అవ్వలేదు. అయితే బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, ప్రపంచాన్నే మార్చేయాలా లేకపోతే అనేక మంది దేవుని దగ్గర తీసుకొచ్చేయాలా అనే ఉద్దేశంతో చాలా ఉత్సాహంగా కాలనీలు తిరిగేస్తున్నాను నేను. ఎందుకంటే మంచి ఫైర్లో ఉన్నాను నేను. ట్రైనింగ్ అయిపోయింది, ఏదో చేయాలి దేవుని కొరకు, ఏదో సాధించాలి దేవుని కొరకు అనేటువంటి ఒక దృక్పథంతో మరి ఎండ కాదు, వర్షము కాదు, లేకపోతే చలి కాదు, ఇలాంటి వాతావరణాలు కూడా పట్టించుకోకుండా పని చేస్తున్నాను ఆ దినాల్లో. నేను గొల్లపేట అని ఒక కాలనీకి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా, జనరల్గా కాలనీస్కి మనం వెళ్ళినప్పుడు ఎవరొకరు వస్తూ ఉంటారు, ప్రార్థన అడుగుతారు. ప్రార్థన చేసినప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమెకి వివాహమయ్యి 15 సంవత్సరాలు అయిందటండి. సంతానం లేదు. ఆమె వచ్చి, అయ్యగారు నాకు వివాహం అయింది, 15 సంవత్సరాలు అయింది, నాకు బిడ్డలు లేరు, ప్రార్థన చేయండి అని చెబుతూ ఏముందంటే, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను కానీ ఇంక నాకు పిల్లలు పుట్టరు అని వాళ్ళు చెప్పేశారండి అని చెబుతూ, అయ్యగారు ప్రేయర్ చేయండి నాకు దేవుడు బిడ్డలు ఇచ్చేలాగా అని అడిగారు ఆవిడ. అడిగితే కొత్తగా నేను సేవలోకి వచ్చాను కదా, ట్రైనింగ్ ముగించుకుని నేను ఇలా అన్నానండి. నేను ఏమన్నానంటే, అమ్మా అంటే ఇలాంటి స్టోరీస్ చాలా వినడం వలన ఆ ప్రభావం కూడా నా మీద ఉంటే ఉండొచ్చు. అమ్మా నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి నీవు ఒక బిడ్డతో నీవు నాకు కనిపిస్తావు అని చెప్పానండి. అంటే అక్కడ ఏదో ఆకాశం తెరవబడి ఒక పెద్ద స్వరం నాకు వినబడి అవేమీ జరగలేదు. కానీ నేను ఎలా చెప్పానండి ఆ మాటని? పరిశుద్ధాత్మ నడిపింపు, రెండవది విశ్వాసము, వీటన్నిటి మిళితంతో నేను ఆ మాటని చెప్పాను అన్నమాట. ఆవిడ మనసులో మరి ఏమనుకుందో మనకు తెలియదు, ఎందుకంటే డాక్టర్సే చెప్పారు బిడ్డలు పుట్టరని. అయితే నేను చెప్పాను ఆ మాట, చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత చాలా కాలం అయిపోయింది, నేను మర్చిపోయాను, బహుశా ఆమె కూడా మరి నేను చెప్పినటువంటి మాటలు ఆమెకు గుర్తుండి ఉండొచ్చు. అయితే ఒక దినాన్ని ఆమె నేను నడిపిస్తున్నటువంటి చర్చికి ఒక బిడ్డని తీసుకుని వచ్చిందండి, అది ఎత్తుకుని వచ్చిందండి. అది వచ్చి ఆమె
అయ్యగారు నేను సాక్ష్యం చెప్తాను అంటే, మీ కొన్నిసార్లు సమయం ఇవ్వం కదండి, ఎందుకంటే ఉన్న సమయం తక్కువ కదా అని, అమ్మ ఇప్పుడు కాదు వచ్చే వారం చెప్తారు కానీ లేకపోతే మరోసారి అంటాం. ఆమె అయ్యగారు ఎలాగైనా సాక్ష్యం చెప్పాలని పట్టుపెట్టిందండి ఆవిడ. సో ప్రసంగానికి ముందు ఆమెకు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆమె చెప్పినటువంటి సాక్ష్యము చాలా ఆశ్చర్యకరము, చాలా అద్భుతం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఒక దైవజనుడు విశ్వాసముతో పలికిన మాటది. వచ్చే సంవత్సరము నీవు ఒక బిడ్డతో నీవు కనిపిస్తావు, నీవు అనగా దేవుడు నీకు ఒక సంతానముని ఇవ్వబోతున్నాడని ఒక సామాన్యమైనటువంటి దైవజనుడు విశ్వాసముతో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో పలికినటువంటి మాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనం గమనించవలసింది ఏమిటంటే, నీవు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ వాక్కులో ఏముంటుందండి? శక్తి ఉంటుందని. అందువల్లనే మనము ముఖ్యంగా దైవజనులైనా విశ్వాసులైనా ప్రభు నమ్ముకున్న వారం కనుక మన యొక్క మాటలలో దేవుని యొక్క శక్తి ఉంటుందని గమనించి మాట్లాడినప్పుడు అనాలోచనగా మనం మాట్లాడకూడదు. నా దగ్గరికి ఒక ఫాదర్ వస్తూ ఉంటారు. ఆయన ఒక వ్యక్తిని గూర్చి కొన్ని వారాల క్రితం ఏమన్నారంటే, ఆ వ్యక్తి తో మనకు పని ఉందండి, పని తొందరగా చేయించుకోవాలి మనము, ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడో మనకు తెలియదు కదా అని మాటల సందర్భంలో అలా అన్నాడు ఆయన. 1-2 వారాలు తిరగకుండానే ఆ వ్యక్తి యొక్క మరణ వార్తను విని ఆయన ఆశ్చర్యపడ్డాడు, మేమందరం ఆశ్చర్యపడ్డాం అన్నాడు. So when you speak a word to the people, ఎప్పుడైతే ప్రజలకు మీరు ఒక మాట పలుకుతారో, so your word has the power in it. మీ మాటకి శక్తి ఉంటుంది. So God has given a power to your words. దేవుడు మీకు వాక్ శక్తిని ఇచ్చాడు. Every word that goes out, it will definitely, executed. It will be working in the life of the people. మీ నోటి నుంచి ఏ మాట అయితే బయలుదేరి వెళ్తుందో ఆ మాట జరిగి తీరుతుంది. సో అందువలన దైవజనులు కానీ విశ్వాసులు కానీ మనము మాట్లాడినప్పుడు శుభవచనమే మాట్లాడమని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఏ వచనం మనం మాట్లాడాలండి? శుభవచనం మాట్లాడాలి. ఎందుకని శాపవచనం మనం మాట్లాడకూడదు? ఒకవేళ నిజంగానే శపించేటువంటి మాట మాట్లాడామనుకోండి, డెఫినెట్గా ఆ మాట అవతల వ్యక్తికి నష్టము చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చాలా నా జీవితంలో చూసిన పరిచయం చాలా చెప్పగలను నేను మీకు. So the word of God says, when you are filled with the Holy Spirit, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతారో, God is giving you power into your words. దేవుడు మీ మాటలకి వాక్ శక్తిని God is అనుగ్రహిస్తాడు. giving you the power into your empty words. దేవుడు ఆ ఖాళీ మాటలోనే శక్తిని చేకూర్చుతాడు. So when you speak, that's going to happen. ఎప్పుడైతే మీరు పలుకుతారో అది జరిగి తీరుతుంది. అందువల్లనే ఈ ఆధునిక యుగములో సంఘాల్లో ఏమైందంటే, ప్రవచనములు అనేటువంటివి విశ్వాసముతో ప్రవచించేటువంటి వారిని అనేక మందిని మనం చూస్తున్నాం. వారు పలికిన మాటని అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆయన నెరవేరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మా పాప క్వీనీ చాలాసార్లు ఇక్కడ నిలుచుండి ప్రవచనములు చెబుతున్నప్పుడు అందులో కొన్ని ప్రవచనాలు నాకు సంబంధించినట్లుగా నేను అనుకుని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా జీవితంలో నెరవేరుట నేను చూచి చాలా ఆశ్చర్యపడ్డాను అన్నమాట. So it is not we who speak to the people. ప్రజలతో మాట్లాడుతుంది నేను కాదు, కానీ So God is speaking through your words. దేవుడే మీ మాటల ద్వారా ప్రజలతో God మాట్లాడుతున్నాడు. is putting a power in your words. మీ మాటలో దేవుడు ఆయన శక్తిని So చేకూర్చుతున్నాడు. this evening I wanted to encourage you that you need to have the anointing of the Holy Spirit. ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రోత్సాహపరుస్తున్న మీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరము. ఓకే, ముగింపులో అక్కడ ఏం రాయబడిందండి? వాక్ శక్తి. రైట్. ఈ వాక్ శక్తిని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఎలాంటి వాక్ శక్తి అంటే అది
దేవుడు నీకు దేవదూతల భాషను కూడా నీకు ఇచ్చేటువంటి వాక్ శక్తి అన్నమాట. అంటే నీ వాక్కులో ఒక శక్తి అనేటువంటిది దేవుడు నీకు ఇస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అందుకని భక్తుడైన పౌలు ఏమంటే దేవదూతల భాషలతో మాట్లాడేటువంటి మనుష్యులు ఉంటారు. అంతేకాకుండా మరి భాషలో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడటనే దేవునితో మాట్లాడేటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం. అందువల్లనే కొన్నిసార్లు ఈ అనుభవం లేని వారు ఏం చేస్తారంటే భాషల్లో మాట్లాడే వాళ్ళని వారు ఒక పిచ్చి వాళ్ళని, వారికి మరి ఏదో ఒక తప్పు విధానంలో వారు భక్తిని చేస్తున్నారని ఇలాంటి అపోహలలో మనము ఉంటూ ఉంటాం. సో కనుక మనం ఏమి చేయాలంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ యువర్ వర్డ్స్ విల్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతారో మీ మాటలలో గొప్ప వాక్ శక్తిని దేవుడు ఇస్తాడు. So tonight I want to encourage you that God will anoint your words. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్న దేవుడు మీ మాటలను అభిషేకించబోతున్నాడు. మీకు గుర్తుందో లేదో, అననీయ సప్ఫీరా అనేటువంటి ఒక జంట, కపుల్, భార్య భర్తలు ఎవరి దగ్గరికి వచ్చారండి? పేతురు లేక అపోస్తుల దగ్గరికి వచ్చినప్పుడు పేతురు జస్ట్ మాట్లాడాడంతే. మాట్లాడిన వెంటనే ఆ మాటల యొక్క ప్రభావం ఎవరి మీద పడ్డదండి? అననీయ సప్ఫీరా అనేటువంటి ఆ యొక్క భార్య భర్తల మీద ఆ మాటల యొక్క ప్రభావం పడడం, వారు అక్కడికక్కడే వారు మరి మరణించడము, ఇలాంటివి మనం చూస్తున్నాం. అంటే ఇవన్నిటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారి యొక్క మాటలు శక్తితో నింపబడి ఉంటాయని, అలాంటి మాటలు మనము కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకములో మనం ఉండాలని ఒక్కసారి మనలను మనము జ్ఞాపకము చేసుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. So tomorrow I will be continuing about speaking in tongues. రేపు భాషలలో మాట్లాడిన అంశాన్ని నేను బోధించడం కొనసాగిస్తాను. Father, we thank you tonight. తండ్రి నీకు వందనాలు ఈ Oh Lord, I రాత్రి pray that thou would continue to be with us, Father దేవా God. మాతో ఉండి మమ్మల్ని నడిపించమని Oh Lord, I సన్నిధిలో pray that వేడుకుంటున్నాము. Father God, let your anointing in our lives. దేవా నీ అభిషేకం మా జీవితంలో Oh, let కుమ్మరించండి. there be, Father God, a baptism in the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిస్మను Oh అనుభవం Father, let us దయచేయండి. be filled with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము నింపబడాలయ్యా. Oh Lord, take us into the deeper and deeper into our spiritual మా life. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా లోతుగా మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. So I pray and I submit each one of us to your నేను hands. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరిని పాదాల We హస్తముగా give you చేస్తున్నాను. all the glory and honor to నీకే you, సమస్త Lord. మహిమ ఘనత ప్రభావములు Give తెలియజేసుకుంటూ us, Lord, the supernatural experiences. ఇటువంటి అతీంద్రమైన గొప్ప అనుభవాలు మా జీవితంలో Oh Lord, give కుమ్మరించండి. us, Father God, the deeper in the spiritual experience. లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు మాకు I దయచేయండి. commit all of us to your hands. అందరిని చేతుగా చెప్పుకుంటూ In Jesus' precious name. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి In వేడుకొచ్చున్నాం Jesus' తండ్రి. precious name. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. Amen. 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 Let's give a big clap to the Lord. దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వాక్యంతో బలపరచబడ్డాం. మరి రేపటి దినము కూడా మనకి సిలువ ధ్యాన కూడిక 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుందండి. సమయానికి రండి, క్రొత్త వారిని ప్రోత్సహించండి, ఆత్మీయంగా బలపడండి. ఈ దినము విన్న మాటలు మన హృదయాలను భద్రపరచుకొని దేవుని ఆత్మతో నింపబడే బిడ్డలంగా ఉన్న మనము ఆ మాటల్లో మనకి ఏమున్నదని చూసామండి. ఈరోజు వాక్శక్తి ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవము, నింపుదల అనేది మనకు చాలా అత్యవసరం. ఇలాంటి అంచె దినముల్లో దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మన విశ్వాస జీవితం ఏమవుతుందండి? ముందుకు ప్రయాణం చేయగలుగుతాం, బలహీనపడం. దేవుని యొక్క శక్తితో నింపబడినప్పుడు సాతాన్ని మనము ఓడించగలం, మన జీవితాల్లో స్వస్థతలు మనం పొందుకోగలం. కాబట్టి ఇలాంటి సందేశాలు వింటున్నప్పుడు ఆధ్యాత్మిక దేవుడు మనల్ని బలపరచడానికే ఇస్తున్నాడనేటువంటి నమ్మికతో మనము వాక్యాన్ని మన హృదయంలో
భద్రపరచుకోవాలండి. ఓకేనా? అందరం లేచి నిలబడి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము సెలవు తీసుకుందాం. ఈ దినము చక్కటి పాటలు పాడిన బిడ్డలు, అలాగే చంటి బిడ్డ పాప హెర్మోన్ చక్కటి పాట పాడింది. వారి కుటుంబాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభా, నీవు ఇచ్చిన వాక్కును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ సిలువ ధ్యానములలో ప్రతి దినము కూడా నీ మాటలతో మేము నింపబడుతున్నామయ్యా. సంఘము అంచె దినములలో ఆత్మీయంగా ఎదగాలి ప్రభా, ఆత్మీయ వరములతో నింపబడాలి నాయనా. నీ వాక్యములో ఉన్న మర్మములను మేము తెలుసుకోవాలి ప్రభా. ఇదిగో తండ్రి, సంఘములో ఏదైతే లోపించిందో అలాంటి ప్రభ బలహీనతల నుంచి మేము బయటకు పడి ఆత్మతో నింపబడిన వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఇది నాని నీ శక్తిని నాయన ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళడానికి సహాయం చేయండి. ఏ విషయంలో బిడ్డలు లోటుగా ఉన్నారో వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబంలో అద్భుతములను చూడడానికి సహాయం చేయి ప్రభా. అవును తండ్రి, నీ వాక్యము సెలవిస్తుంది, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నావు ప్రభా. ఎస్ లార్డ్ నాయన, నీకు అసాధ్యమైనది ఏమీ లేనే లేదయ్యా. నాయన, మమ్మలను ఆత్మతో నింపి బలపరచండి ప్రభా. ఈ దినము వచ్చిన నా ప్రియ సంఘాన్ని ఆత్మతో నింపి తీసుకుని వెళ్ళండి. రేపటి దినము మరలా నీ సన్నిధిలో మేము నీ వాక్యంతో బలపడ్డానికి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకొక్కరికే ఆరోపిస్తూ త్వరలో రానయున్న యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనుల ఆశీర్వాదముతో మనం సెలవు తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, ఆయన కాపుదల, నడిపింపు, అభిషేకము, ఆయన నింపుదల మనందరికీ, ఆయా స్థలములలో దేవుని ఆరాధించిన బిడ్డలందరికీ సదాకాలము, ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.